రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా స్థానిక పాడా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోకత బంగారాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాలు అందించి ఆ తర్వాత స్థలాలు చూపించిన వారికి ప్రస్తుతం ఆ స్థలాలను ఇప్పించాలని కోరారు. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 1లో పేదలు సాగు చేసుకుంటున్న కొండ పోరంబోకు భూమికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు గొడుగు సత్యనారాయణ, మానుకొండ లచ్చబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిహెచ్ అప్పలరాజు, నక్క మంగ, గొడుగు వినోద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ జిందాబాద్ సిపిఎం లిబరేషన్, జిందాబాద్ సిపిఎం లిబరేషన్, జిందాబాద్ సిపిఎం లిబరేషన్. చందుర్తి గ్రామ పేదలు సాగు చేసుకున్న భూములు పట్టాలు ఇవ్వాలి, అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలి. చందుర్తి గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలి. జరుగుతున్నటువంటి దాడులు, అట్లాగే మైనార్టీల మీద జరుగుతున్నటువంటి వేధింపులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం. ఇవాళ వైసీపీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా కానీ చేసినట్లయితే వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులు ఏదైతే రెడ్ బుక్ పనిచేస్తుంది. లోకేష్ గారి దగ్గర ఉన్న రెడ్ బుక్ నుంచి నేను అన్నీ చేస్తున్నాను, రెడ్ బుక్ నేను అమలు చేస్తున్నానని చెప్పి అంటూ ఉన్నారు. కానీ అదే తెలుగుదేశం నాయకులు వాళ్ళ పిల్లలు రేపులు చేస్తూ ఉంటే, యాక్సిడెంట్లు చేస్తూ ఉంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ పోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో వాగ్దానాలు అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు టెక్నికల్గా అనేక మందిని చూసి ఈ యొక్క తల్లి దీవెన పథకంలో చాలామందిని తీసేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజుకి కూడా మీరు మరి వితంతువులకు కానీ అలాగే మామూలుగా ఒంటరులకు కానీ మీరు ఏ పెన్షన్ కొత్తగా శాంక్షన్ చేశారు? అక్కడ ఎవరన్నా చచ్చిపోతే తీసిన పెన్షన్లు ఇస్తున్నారు తప్పించి మామూలుగా మా ప్రభుత్వం కొత్తగా ఈ పెన్షన్ ఇచ్చింది అన్నది ఏదైతే ఉందో లేకుండా పోయింది. అందుచేత కొత్తగా పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది, అది ఇవ్వటం లేదు. సరికదా ఇవాళ జగన్ 2 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టినట్టు జగన్ కాలనీలు ఏవైతే ఉన్నాయో 2 సెంట్లు గ్రామాల్లోని సెంట్లు ఏదైతే ఉందో పట్టణాల్లో ఇస్తే అది కాదు నేను మారుస్తానని చెప్పేసి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తావు. 2 సంవత్సరాలు అయ్యింది. ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో జగన్ టైంలో కొనుగోలు చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. వాడిచ్చిన పట్టాలు ఏదైతే ఇళ్లలో దాచుకున్నారో ఈ రోజుకి వాటిని పంచిపెట్టండి చెప్పంటే మా ప్రభుత్వం పాలసీ కొత్తది పెడుతుందని చెప్పేసి నువ్వు కవులు చెప్తున్నావు తప్పించి ఈ రోజుకి కూడా వాటిని పంచిపెట్టినటువంటి పాపాలు బాలేదు. నువ్వు కొత్తగా కొనక్కర్లేదు. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి కొన్నటువంటి స్థలాలు ఉన్నాయి, వాటిలో నువ్వు ఏదైతే ఉందో రెక్టిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. కానీ ఆ పని కూడా చేయటం లేదు. అలాగే పట్టణాల్లో మరి అక్కడ ఉన్నటువంటి హోడా కాలనీలు ఏవైతే ఉన్నాయి అవి కూడా ఖాళీగానే ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత గృహప్రవేశం చేస్తానన్నావు, ఇప్పటికి వచ్చి ఇంకా నీకు ముహూర్తం కుదరలేదు. నీ ఉద్యోగం, నీ కొడుకు ఉద్యోగం, నీ ఇల్లు సరిపోతున్నాయి తప్పించి పేదల కొంపలు కట్టించాలని కానీ పేదల గృహప్రవేశం చేయాలని కానీ